హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూన్ 4వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి మీ సహాయాన్ని కోరబోతున్నారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. వృశ్చిక రాశి వారికి 4వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక సంఘటన జరగబోతుంది. మీరు ఊహించని విధంగా జరగబోతుంది. మీ సహాయాన్ని మాత్రం ఒక వ్యక్తి కోరబోతున్నారు. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే, ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున ఏం జరుగుతుంది, వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే, ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచే వీరు కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశి వారు సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా గుండె ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తారు. బాల్యంలో కష్టాలు ఎక్కువగా వీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వారు క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలను వీరు పొంది ఉంటారు. అయితే ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఆత్మగౌరవం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ముందుగా పరిశీలించినట్లు అయితే, ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 4వ తేదీ ఏం జరుగుతుంది అన్న అంశాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి కొంతమందిని నమ్మడం, విశ్వసించడం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు రాబోతున్నాయి. జాగ్రత్త తీసుకోండి. నగదుకు సంబంధించి విషయంలో, బ్యాంకుకు సంబంధించి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. వారసత్వ ఆస్తిని మీరు పొందుతారు. మీకు రావలసిన స్థిరచర ఆస్తులు కూడా మీరు ఈ టైంలో పొందుతారు. జీవన గమనంలో ఎక్కువ మార్పులు అనేవి రాబోతున్నాయి. ఈ టైంలో మీకు పని ఒత్తిడి పెరగబోతుంది. మీ వృత్తి కోసం, వ్యాపారం కోసం మీరు కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 4వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రం ఒక సంఘటన జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని ఒక వ్యక్తి సహాయం అడగబోతున్నారు, వీరిని అర్థించబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు మీరు దూరం పెట్టినప్పటికీ వారు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. వారికి మీ యొక్క సహాయం
కావలసి రావడంతో మీ దగ్గరికి వారు రాబోతున్నారు. ఈ టైంలో మీకు సంబంధించి పాత మిత్రులు, మీ జీవితానికి సంబంధించి పాత బంధుమిత్రు వర్గం వాళ్ళు సంబంధించి ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మీ దగ్గరికి వారు రాబోతున్నారు. వారు మీ యొక్క సహాయాన్ని కోరబోతున్నారు. మీ యొక్క సహాయం అవసరం అని అడుగుతారు. కొంతమంది వ్యక్తులతో విశ్వాసంగా విడిపోదామనుకున్న మళ్ళీ మిమ్మల్ని మీ సహాయాన్ని అడుగుతూ ఉంటారు. తప్పలేక మీరు మీ యొక్క సహాయాన్ని అయితే వారికి అందించబోతున్నారు. ఈ టైంలోనైతే మీకు ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని మాత్రం వారికి సంబంధించిన విషయంలో సహాయాన్ని అర్థించబోతున్నారు. ఎందుకంటే వారి యొక్క సమస్య పరిష్కారానికి మీ యొక్క సహాయం అవసరం అనేది వారికి కాబోతుంది. దానివల్ల మీ సహాయం కోసం మాత్రం ఒక వ్యక్తి రాబోతున్నారు. ఈ టైంలో మీ యొక్క సహాయాన్ని వారికి అందించబోతున్నారు. అయితే ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ సంఘటన జరగబోతుంది. ఇక వీరికి అన్ని శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీకు శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. ఈ టైంలో పాత మిత్రులను మీరు కలుసుకోబోతున్నారు. వ్యాపారానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ టైంలో మీకు పని ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. మీ వృత్తి కోసం, వ్యాపారం కోసం మీరు కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా పొందుతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం జీవిత భాగస్వామి పట్ల అన్యోన్యత మాత్రం పెరగబోతుంది. ఈ టైంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న గొడవలు తొలగిపోయి మీ మధ్య ప్రేమ అనేది పెరగబోతుంది. అయితే ఈ టైంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు వీరికి లభించబోతుంది. విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న వారి యొక్క కోరిక అయితే ఈ టైంలో నెరవేరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దవారికి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలో మాత్రం ఈ రాశి వ్యక్తులు శనివారం రోజున నవగ్రహ పూజ చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ టైంలో మీ యొక్క శత్రువులు ఎవరో, మిత్రువులు ఎవరో మీరు గుర్తించబోతున్నారు. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. అలాగే శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా మీరు పొందబోతున్నారు. అయితే ఈ టైంలో మీకు కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. నగదుకు సంబంధించి లేదా బ్యాంకుకు సంబంధించి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ టైంలో వారసత్వ ఆస్తిని మాత్రం మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు రావలసిన స్థిరచర ఆస్తులను మీరు ఈ టైంలో పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు.